పొలిటీషియన్లు పెద్ద పెద్ద అధికారులు సినిమా సెలబ్రిటీలల్లా మస్తు మందికి పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది. పుస్తకాలు చదివితే మస్తు మేధావులు అవుతారని కూడా అంటారు కదా. ఇక పుస్తకాలంటే లైబ్రరీలల్లో బాగుంటాయి కదా. అసలు ఈ డిజిటల్ జమానాల జనాలు లైబ్రరీలకు పోవుడు మస్తు తక్కువైంది, కానీ అప్పట్లోనైతే మస్తు పోతుండే. పొద్దు మాపని తేడా లేకుండా పుస్తకాల పురుగులు లెక్క చదివేటోళ్ళట. అయితే నిన్నయాల లైబ్రరీలకు పెద్దగా పోతలేరు, కానీ గా అనంతపురం జిల్లా ఉర్వకొండలున్న లైబ్రరీకి మాత్రం సినిమా హీరోలు పెద్ద పెద్ద లీడర్లంతా లైన్లు గట్టిపోతున్నారట. అంతేకాదు గంతెందుకు చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు కూడా ఉర్వకొండ గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటున్నాయట. అబ్బా, ఇంత ఫేమస్ లైబ్రరీ ఉందిల్లా అనంతపురం జిల్లా ఉరవకొండల. మనం గుర్తే పట్టలేదు ఇప్పటిదాకా. అసలు ఏపీ సీఎం చంద్రన్న సారు, డిప్యూటీ సీఎం పవన్ సారు, మాజీ సీఎం జగన్ సారు, మెగాస్టార్ చిరంజీవి సారు, జూనియర్ ఎన్టీఆర్ సార్ అసలు పెద్ద పెద్ద సెలబ్రిటీలే రోజొచ్చి పుస్తకాలు, పేపర్లు, నవలలు చదువుకొని పోతుంటారట ఈ లైబ్రరీలా. ఇక చూడురి, కావాలంటే లైబ్రరీ రిజిస్టర్ల వాళ్ళంతా పెట్టిన సంతకాలు ఉన్నాయి. ఇగో 19వ నెంబర్ చంద్రన్న అంటే చంద్రబాబు సార్ అన్నట్టు, 24, 25 నెంబర్లలో పవన్ కళ్యాణ్ సార్ అంటే డిప్యూటీ సీఎం పవన్ సార్ అన్నట్టు, 26 జగన్ సారు, 27 జూనియర్ ఎన్టీఆర్, తర్వాత చిరంజీవి. ఇక ఇటుపక్క చూడు 33 నెంబర్ల ప్రభాస్ అన్న కూడా వచ్చి సంతకం పెట్టిపోయిండు. ఏంది ఆడికే షాక్ అయ్యి అయింది. అసలు షాకు ఇంకోటి ఉంది ఇంట్లో, బతికున్న వాళ్ళే కాదు. ఇక చూడు 20వ నెంబర్ల ఎవరి సంతకం ఉందో, ఎన్నడో కాలం చేసిన పరిటాల రవి సారు ఆత్మ కూడా ఈ గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదివి నాలెడ్జ్ పెంచుకొని అటెండెన్స్ రిజిస్టర్ల సంతకం పెట్టిపోతుందట. మరి ఈ సెలబ్రిటీలంతా ఉన్నప్పుడే వస్తుందో, సెలవు నాడు సింగిల్ గా వచ్చిపోతుందో ఆత్మ. ఏంది పేర్లేంది, కామెడీ ఏంది అనుకుంటున్నారా? అసలు ముచ్చట ఏందంటే, సొంత నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకుందామని ఉరవకొండల ప్రజా దర్బారు పెట్టినట మంత్రి పయ్యావుల కేశవ్ సారు. అయితే అక్కడి లైబ్రరీ ఇన్ఛార్జ్ ప్రతాపరెడ్డి అనేట ఆయన వచ్చి, సార్ మన ఉరవకొండ లైబ్రరీ కండిషన్ అస్సలు బాగలేదు సార్, అర్జెంటుగా ఎమర్జెన్సీ కేసు లెక్క తీసుకొని కొత్త బిల్డింగ్ అన్న కట్టియాలి, రిపేర్లన్న చేపియాలి సార్, మొత్తం కూలిపోయేందుకు తయారుంది సార్ అని చెప్పిండట. ఓ అట్లనా? అవునయ్యా, అసలు ఈ డిజిటల్ జమానాల లైబ్రరీకి ఎవరన్నా వస్తున్నారా అని అడిగితే, అదే సార్ రోజుకు 50-60 మంది వస్తున్నారు సార్ అని చెప్పిండట. ఇట ఉరవకొండ గ్రంథాలయానికి రోజుకు 50-60 మంది వస్తున్నారా? ఏది అయితే అటెండెన్స్ రిజిస్టర్ పట్టుకరాపోమని పంపితే ఇట్లా పోయి అట్టూరుకొచ్చి హాజరు బుక్ పట్టుకొచ్చి ముంగట పెట్టిండట. ఇక చూసి పరేషాన్ అయినట ఇండ్లున్న పేర్లను చదివి. ఏమయ్యో, నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా మన లైబ్రరీకి సీఎం, డిప్యూటీ సీఎం, మాజీ సీఎం, చిరంజీవి, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్లే కాకుండా కాలం చేసిన వాళ్ళ ఆత్మలు కూడా వస్తున్నాయా? ఏం తమాషా ఉందా? ఎట్లా కనబడుతున్నా నీకు అని ఇన్ఛార్జ్ మీద గరమైందట. వెంటనే ఆ రిజిస్టర్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి అసలు ముచ్చట ఏందో తేల్చమని పోలీసు వాళ్ళకి ఆర్డర్ వేసిందట. ఈ కథ సల్లగుండా అబద్ధం చెప్తే అతికినట్టు చెప్పాలి. అంటే లైబ్రరీల ప్రజెంట్ పరిస్థితి ఏందో మంత్రి గారికే తెలియదని ఎట్లా అనుకోండో. ఓ 5-6 వస్తున్నారు రెగ్యులర్ గా అని చెప్పినా నమ్మలేని పొజిషన్ లైబ్రరీలది. అసంటిది 50-60 మంది వస్తున్నారని చెప్పుడు ఏంది? పోనీ చెప్పిండే అనుకో, సంతకాలు చూపెట్టమంటే సెలబ్రిటీలు, లీడర్ల పేర్లు రాసుడేం సామి? చూడబోయేది మంత్రి గారు అన్న సోయితోటన్న పేర్లు చూపెట్టాలి కదా అని మస్తు నవ్వుకుంటున్నారట ఈ ముచ్చట చూసిన ఉరవకొండ ఊరి జనాలంతా.